जित बिठरावे तित ही बैठूं, जो पहरावे सोई सोई पहरूं। मेरी उनकी प्रीत पुरानी, बेचे तो बिक जाऊं। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरा देव गुरु मेरा देव चरण गुरु से गुरु गोविंद, గురుదేవ తల్లి నీవే తండ్రి నీవే ఓం నమ గురుదేవ బంధు నీవే బలగ నీవే ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ పాదములే శరణాగతి ఓం నమ గురుదేవ పాదములే శరణాగతి ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ పాదములే శరణాగతి ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ నీ పాదములే శరణాగతి ఓం నమ గురుదేవ ఓం శ్రీ ఈశ్వరి మాత్రే దేవతాభ్యో నమః. ఈ రోజు విశేషంగా ఏకాదశి విశేషత శ్రీమన్నారాయణుని విశేషంగా ఒక్క పొద్దు ఉండేటటువంటిది. ఒక నెల 2 సార్లు 15 రోజులకు దేవి యొక్క స్వస్వరూపాన్ని కనుక ఇంద్ర ఏకాదశికి మొక్కుకు వచ్చినప్పుడల్లా మనం కమలం పూలతో అమ్మకు అలంకరణ చేసి విశేషంగా అమ్మ దర్శనము పొందేటటువంటిది, పూజ పునస్కారము, అమ్మదేవి ఆశీస్సులు, భజన కీర్తన ప్రవచనము. విశేషంగా అమ్మ అమృత వాణిని విని దర్శించి పరిశీలించిన వాళ్ళు ఎందరెందరో సాధక పుంగవులు
ఉన్నారు. కనుక విశేషంగా జన్మలో జన్మ మానవ జన్మ చాలా విశేషమైంది. 1 కాదు 2 కాదు 3 కాదు 84 లక్షల జీవరాశుల ఉత్తమమైంది ఒక మానవ జన్మ. ఈ ఒక మానవ జన్మకు వచ్చినందుకు మాధవ అన్నవారు దేవుడా అన్నవాడు దేవుని చేరలేరు. కనుక మానవుని రూపంలో ఉన్న మనిషిని గుర్తుపట్టి సేవ చేసేదే నారాయణ సేవ, దేవుని సేవ అని చెప్పింది మన అమ్మగారు. సద్గురు శబరి ఇప్పుడు ఓంకార మంగళం ఓం నమః పరమాత్మ గురవే మంగళం సద్గురవే మంగళం సద్గురవే మంగళం శబరినాథ మంగళం నా మంగళం సాకార మంగళం నా మంగళం సాకార మంగళం నా గోవిందు కళాతీత గురవే మంగళం సద్గురవే మంగళం శబరినాథ మంగళం మా మంగళం సాకార మంగళం మా మంగళం సాకార మంగళం మహాదేవ గురవే మంగళం శబరినాథ మంగళం శబరినాథ మంగళం శ్రీ మంగళం శ్రీకార మంగళం శ్రీ మంగళం శ్రీకార మంగళం గురవే మంగళం శబరినాథ మంగళం పరమహంస మంగళం వా మంగళం వాకార మంగళం వా మంగళం వాకార మంగళం వాగవేద దూరమైన గురవే మంగళం శబరినాథ మంగళం పరమహంస మంగళం యా మంగళం యాకార మంగళం యా మంగళం యాకార మంగళం ఎల్ల వస్తుతాని గురవే మంగళం శబరినాథ మంగళం పరమహంస మంగళం శబరినాథ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః పరమాత్మ గురవే మంగళం శబరినాథ మంగళం పరమహంస మంగళం పరమహంస మంగళం ఓం మంగళం గురుదేవాయ కళ్యాణి అసంగ జ్ఞానానందరూపాయ ముక్తిదాతే సుమంగళం ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం గురుదేవాయ విద్మహే తనో గురు ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గద్దకార కల్పద్రుమ గురు సార్వభౌమతే శ్రీమద్గురు రాజాధిరాజ యోగిని త్రిభువనానంద అద్వైత అద్వైత నిర్గుణ నిరారంభ పరిపూర్ణ సదోదిత సకల మతములు స్థాపితం సద్గురు శబరి మాతా కీ జై. గురు మాతే మాణికేశ్వరి మాతా కీ జై. మహాత్మా బసవేశ్వర మహాత్మా కీ వీర వైరాగిణి అక్క మహాదేవ. మూలో గురు మూర్తి పూజములో గురు పాద మంత్రములో గురు వాక్య ముఖ్యములో గురు పహ గురు గురుదేవ సాక్షాత్ తస్మై శ్రీ గురువే నమః. పరమ పూజ్య శ్రీ 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 పరమహంస సచ్చిదానంద సద్గురు శబరి మాతాజీ ఆశ్రమం తాడ్వాయ్. కనుక ఈ యొక్క విశేషమైనటువంటి శబరిమాత ఆశ్రమం కామారెడ్డి మరియు నిజాం సాగర్ వెళ్ళేటటువంటి దారిలో తాడ్వాయి మండలం ఆ ఒక కేంద్రంలోనే శబరిమాత ఆశ్రమం శాంతిధామం. కనుక కని విని చూసి తరింపజేసుకున్నటువంటి భక్తావళిలు మానవాళిలు మరి సాధు సత్పురుషులు సంతులు శరణులు మహాత్ములు. కనుక కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశ విదేశాల నుండి కూడా శబరిమాత అమ్మగారి దివ్య
దర్శనమును పొంది అమ్మగారిని దివ్య ఆశీస్సులు పొంది ఎందరెందరో భక్తులు తరింపజేసుకున్నారు. కనుక అదే విశేషంగా శబరిమాత దివ్య ఆశీర్వాదం, ప్రవచనం, మరి అదేవిధంగా అమృతవాణి, శబరిమాత ప్రార్థన, శబరిమాత భజన, శబరిమాత అన్నదాసోహ తత్వ విశేషత, అమృతవాణి, శబరిమాత దివ్యమైనటువంటి ఆశీస్సులు ఎందరో పొందారు. శబరిమాత అనేటటువంటి మహా తపస్విని, యోగిని. ఈ శబరిమాత తొగటే అనే తెలంగాణ గ్రామంలో, తొగటే అనే గ్రామంలో మల్కయ్య, ఈరమ్మ, ముదిరాజ్ వంశంలో పుట్టినటువంటి ఒక నిరుపేద కుటుంబం. కనుక ఈ ఒక్క అమ్మగారు ఆ ఒక గురుమూర్తి పరమాత్ముని దివ్య ఆశీర్వాదంతో విశేషంగా ఒక అవధూతగా ఈ శబరిమాత మల్కయ్య, మరి అదేవిధంగా ఈరమ్మకు పుట్టినటువంటి ఈ యొక్క అష్టమ సంతానం అమ్మగారి యొక్క జననం గీతా జయంతి రోజు అయినది. ఈ భారత అవనిలో అమ్మగారంటే విశేషంగా సాధులకు, సత్పురుషులకు, సద్భక్తులకు, మానవాళికి ఎంతో అతి ప్రేమ గల తల్లి. అందుకు కాబట్టి ఒకానొక సందర్భంలో మహాజగద్గురు విశేషంగా నిరాకార నిర్గుణ నిరామయ్యేటువంటి మహాపార్వతీదేవి స్వరూపమైనటువంటి కర్ణాటక, తెలంగాణ రెండు గండి ప్రదేశంలో జననం పొందినటువంటి ఈ యొక్క మల్లాబాద్ గ్రామంలో బుగ్గప్ప హాష్యమ్మకు జన్మించినటువంటి శివశక్తి స్వరూపిణి పార్వతీదేవి అవతార రూపిణి మాతే మాణికేశ్వరి అమ్మగారు పుట్టినటువంటిది నిరుపేద కుటుంబంలో, ముదిరాజ్ వంశంలో. అందుకు కాబట్టి ఈ శబరిమాతకు ఆ మాణికేశ్వరి మాతకు ఏం లింక్, ఏం సంబంధం ఉన్నది అంటే విశేషంగా ఒకానొక సందర్భంలో ఆ మాణికేశ్వరి మాత అమ్మగారి దివ్య ఒక్క భక్తులు, పరమ శిష్యులు ఎంతోమంది శబరిమాత అమ్మగారి దర్శనంకు వచ్చినారు. ఆ సందర్భంలో మీరందరూ యాడికెళ్ళి వచ్చేశారు అని శబరిమాత అమ్మగారు అడిగారు. ఎవరికి? ఆనగుంది నుండి వచ్చినటువంటి సద్భక్తులకు, మాణికేశ్వరి అమ్మగారు భక్తులు. అప్పుడు వాళ్ళందరూ మాణికేశ్వరి అమ్మగారి దగ్గర నుంచి వచ్చామమ్మా మీ యొక్క దర్శనంకు అని అన్నారు. అప్పుడు శబరిమాత అన్నారు, మా అక్కకు సాష్టాంగ నమస్కారము, మా అక్కకు ప్రణామాలు అని చెప్పేసి ఈడికెళ్ళి దండం పెట్టి తన ఒక హృదయం, ప్రేమగల్ల హృదయమే భగవంతుని నిలయం అన్నట్టు శబరిమాత ఈడికెళ్ళే దండం పెట్టి నమస్కారం చేసినట్టు విశేషత తెలిపినారు. ఈ విషయమును సద్భక్తులంతా కలిసి శబరిమాత దర్శనం పొంది ఆనగుందికి మాతే మాణికేశ్వరి అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మేము తాడవాయి శబరిమాత దర్శనం చేసుకొని నిన్న వచ్చామమ్మా అని మాతే మాణికేశ్వరి అమ్మగారికి చెప్పారు. అప్పుడు మాతే మాణికేశ్వరి అమ్మగారు ఒక్కసారి విశేషంగా కంట్లకెళ్ళి ఆనంద బాష్పాలు ఏడుస్తూ మాతే మాణికేశ్వరి అమ్మగారు అన్నారు, నిజంగా వాస్తవంగా రాముని యొక్క తత్వ కాలంలో ఉన్న శబరిమాతనే ఈరోజు రెండవ అవతారం శబరిమాత అన్నారు. కంట్లకెళ్ళి పటపటపట నీళ్ళు కారినయి, దుఃఖపడ్డారు మాతే మాణికేశ్వరి అమ్మగారు. అందుకు కాబట్టి మహాత్ములది విశేషంగా ఏ విధంగా హృదయం ఉంటుందంటే కమలం పువ్వు కన్నా సున్నితమైనటువంటి హృదయం ఉంటుంది. అందుకు ఆమె శబరిమాత ఈ యొక్క దైవాంశ సంభూతురాలు కాబట్టి ఆమె మేము ఎవరో కాదు, అక్క చెల్లెళ్ళమి అన్నారు మాతే మాణికేశ్వరి అమ్మగారు. మహాజగద్గురు మాతే మాణికేశ్వరి మాత